మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ కంట్రీ. దాదాపు 140 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఇక్కడ వైవిధ్యమే మనకి బలం. భిన్న మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన ప్రజలు ఒకే దేశంగా, ఒకే జెండా కింద జీవిస్తున్నారు. అందుకే భారతదేశం అంతర్జాతీయ వేదికపై తన వాదన వినిపించినప్పుడు దాన్ని యావత్తు ప్రపంచం ఆలకించాల్సి వస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం కోసం నిరంతరం డిమాండ్ చేస్తోంది. దీనికి బలమైన కారణాలున్నాయి. భారతదేశ జనాభా, ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి మరియు అంతర్జాతీయ ప్రభావం, ఈ 4 అంశాలు భారతదేశాన్ని ఈ కీలక పదవికి అత్యంత అర్హుని చేస్తాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 6వ వంతు భారతదేశంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశానికి భద్రతా మండలిలో ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఇంటర్నేషనల్ ఎకనామికల్ స్టెబిలిటీకి, అభివృద్ధికి భారత్ గణనీయంగా తోడ్పడుతుంది. భారత సైన్యం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద, అత్యంత ఆధునిక సైన్యాల్లో ఒకటి. శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో భారతదేశం ఎన్నో దశాబ్దాలుగా చురుగ్గా పాల్గొంటోంది. పొరుగు దేశాలతో సహా అనేక దేశాలపై భారతదేశానికి బలమైన దౌత్య ప్రభావం ఉంది. G20, బ్రిక్స్ వంటి అనేక అంతర్జాతీయ వేదికల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ అర్హతలన్నీ ఉన్నప్పటికీ గతంలో అనేక కారణాల వల్ల ఈ కళ అలానే మిగిలిపోయింది. కానీ ఇటీవల ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా జరిగిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా 146కు పైగా దేశాలు భారతదేశానికి మద్దతుగా బహిరంగంగా ఓటు వేశాయి. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచ శాంతిని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి దేశానికి ఒక చారిత్రక విజయం. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి భవనం కారిడార్లలో భారత ప్రతినిధులందరూ హ్యాపీగా ఉన్నారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారతదేశానికి ఇప్పుడు శాశ్వత సభ్యత్వం రాకుండా ఏ శక్తి ఆపలేదని అంతటా డిస్కషన్ జరుగుతోంది. కానీ సరిగ్గా అప్పుడే ఆ పిడుగులాంటి వార్త వచ్చింది. అది ప్రతి భారతీయుని షాకుకు గురిచేసింది. అమెరికా వీటో అధికారం ఉపయోగించుకుంది అని. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక వీటో కాదు, ఇది భారతదేశం యొక్క ఆశలపై, విశ్వాసంపై పడిన ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇదే అమెరికా కొన్ని నెలల క్రితం వరకు ప్రపంచ వేదికలపై భారతదేశంతో కలిసి నిలబడి స్నేహం గురించి గొప్పగా మాట్లాడింది. భారత ప్రధానమంత్రితో కరచాలనం చేస్తూ భారత్, అమెరికా గ్లోబల్ ఫ్యూచర్కి 2 చక్రాలు అని గొప్పగా మాట్లాడింది. కానీ అసలు టైం వచ్చినప్పుడు అమెరికా తన అసలు రంగు బయటపెట్టింది. అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి భారతదేశం యొక్క శాశ్వత సభ్యత్వాన్ని అడ్డుకుంది. ఇప్పుడు ఈ వీటో ఎంత శక్తివంతమైన ఆయుధమో ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్యదేశాలున్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ మరియు బ్రిటన్. ఈ 5 దేశాల్లో ఏ ఒక్కటి వద్దని చెప్పినా, ప్రపంచంలోని ఏ ఇతర దేశాలు మద్దతిచ్చినా సరే ఆ తీర్మానం అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇది ఒక రకంగా వీటో అధికారం కలిగిన దేశాల నియంతృత్వమే. భారతదేశానికి 4 దేశాల మద్దతు లభించింది. చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ అన్నీ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చాయి. కానీ కేవలం అమెరికా వద్దు అనడం వల్ల ఈ కీలక తీర్మానం నిలిచిపోయింది. భారతదేశానికి అప్పుడు ఒక స్పష్టమైన విషయం అర్థమైంది. ఇక్కడ కేవలం రాజకీయం మాత్రమే కాదు, ఒక లోతైన పవర్ గేమ్ జరుగుతోంది. వాస్తవం ఏంటంటే భారతదేశం తన స్థాయికి వస్తుందని అమెరికా ఎప్పుడూ కోరుకోలేదు. భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభిస్తే ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఆధిపత్యం బలహీనపడుతుందని అమెరికా భయం. అందుకే అమెరికా నవ్వుతూనే భారతదేశానికి వెన్నుపోటు పొడిచింది. కానీ ఫ్రెండ్స్, గేమ్ ఇక్కడితో ఆగలేదు. తెర వెనుక స్టోరీ మరింత షాకింగ్గా ఉంటుంది. ఈ మొత్తం డ్రామా ఒక పెద్ద కుట్రలో భాగం. అమెరికా కొన్ని నెలల ముందు నుంచే దీనికి పథకం వేసింది. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఖతార్ రాజధాని దోహాలో ముస్లిం దేశాల సీక్రెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సౌదీ అరేబియా, టర్కీ మరియు పాకిస్తాన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మెయిన్ ఎజెండా ఏంటంటే భారతదేశాన్ని యుఎన్ఎస్సి శాశ్వత సభ్యత్వం నుంచి ఎలా ఆపాలి అని. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ ఉంది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు మరియు సౌదీ రాజుల మధ్య రహస్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ అధికారులు కూడా అమెరికా చేరుకుని రహస్య సమావేశాలు నిర్వహించారు. అంటే ఈ మొత్తం గేమ్ని తెర వెనుక నుంచి నడిపిస్తోంది అమెరికానే. సౌదీ అరేబియా, టర్కీ కేవలం అమెరికాకి పావులుగా మారాయి. కానీ ఫ్రెండ్స్, భారతదేశాన్ని మోసం చేయడం అంత సులభం కాదు. ఇస్రాయేల్ యొక్క అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థ మొసాద్కి ఈ కుట్ర గురించి ముందే తెలిసింది. మొసాద్ భారతదేశాన్ని అప్రమత్తం చేసింది. అమెరికా, సౌదీ అరేబియా, టర్కీ కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో పెద్ద ఆట ఆడడానికి రెడీ అవుతున్నాయని హెచ్చరించింది. ఈ సమాచారం అందిన వెంటనే భారతదేశానికి మొత్తం అర్థమైంది. భారత ప్రభుత్వం వెంటనే తన స్ట్రాటజీని మార్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతదేశాన్ని ఆపడానికి చేసే ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు 146 దేశాల సపోర్ట్ ఉంది అని ప్రకటించింది.
నిజంగానే అమెరికా వీటోను ఉపయోగించినప్పుడు డజన్ల కొద్దీ దేశాలు బహిరంగంగా ఖండించాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఈ దేశాలు గళమెత్తాయి. అంతేగాక ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధ్యక్షుడు కూడా ఒక హిస్టారికల్ అనౌన్స్మెంట్ చేశారు. భారతదేశానికి శాశ్వత సభ్యత్వం రావాలి అని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ వీటో అధికారం నిబంధనల్లో మార్పులు చేయాలనే డిస్కషన్ తీవ్రంగా మొదలైంది. ఒక ప్రతిపాదన తెరపైకొచ్చింది. 5 శాశ్వత సభ్యుల్లో 4 ఏదైనా తీర్మానానికి ఆమోదం తెలిపితే 5వ సభ్యుడి వీటో చెల్లదని ప్రకటించాలి. ఈ నియమం మారితే అమెరికా కుట్ర అక్కడికక్కడే ఆగిపోతుంది మరియు భారతదేశానికి శాశ్వత సభ్యత్వ రూట్ క్లియర్ అవుతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. ఈ సవరణకి ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాల్లో కనీసం 185 దేశాల సపోర్ట్ అవసరం. ఇది చాలా పెద్ద సంఖ్య. కానీ ఇక్కడ భారతదేశం యొక్క బలమైన ప్లేస్ ఉంది. భారతదేశానికి ఇప్పటికే 150కి పైగా దేశాల సపోర్ట్ ఉంది. ఇది ఒక పెద్ద డిప్లొమాటిక్ సక్సెస్. ఈ నమ్మకంతో భారతదేశం ఇప్పుడు ఈ పోరాటాన్ని ఒక కొత్త రేంజ్కి తీసుకెళ్లింది. అమెరికా వీటోతో వెన్నుపోటు పొడిస్తే భారతదేశం దానికి ధీటుగా ప్రతిదాడిని ప్రారంభించింది. ఇది కేవలం మాటలతో కూడిన దౌత్యయుద్ధం కాదు, వ్యూహాత్మకమైన చర్యల సమాహారం. ఐక్యరాజ్యసమితి వేదికగా భారతదేశం ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. సౌదీ అరేబియా మరియు టర్కీ రహస్యంగా అణు ఆయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అని ఆరోపణ. ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు. ఇదే పని చేసినందుకు అమెరికా ఇరాన్పై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అమెరికా తన మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, టర్కీలపై కూడా అదే నియామకాల్ని వర్తింపజేస్తుందా? అమెరికా ఈ విషయంలో మౌనంగా ఉంటే దాని నియమాలు ఇతరుల కోసం మాత్రమేనని, తన మిత్రుల కోసం కాదని ప్రపంచానికి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది అమెరికా యొక్క నైతిక అధికారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. భారతదేశం కేవలం దౌత్యపరంగానే కాకుండా ఆర్థిక రంగంలో కూడా తన బలాన్ని ప్రదర్శించింది. సౌదీ అరేబియా నుంచి కొన్ని కీలక ఉత్పత్తుల దిగుమతిపై భారతదేశం ఆంక్షలు విధించింది. ఇది సౌదీ ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రభావం చూపుతుంది. భారతదేశం ఒక పెద్ద మార్కెట్ కావడంతో ఈ చర్య సౌదీ అరేబియాకి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. అంతేకాక టర్కీతో కుదుర్చుకున్న కొన్ని కీలక వాణిజ్య ఒప్పందాల్ని భారతదేశం తాత్కాలికంగా నిలిపేసింది. ఇది టర్కీ ఎకానమీపై, ముఖ్యంగా పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. ఈ చర్యలు కేవలం ఎకానమీగా మాత్రమే కాకుండా ఈ దేశాలకి ఒక బలమైన పొలిటికల్ సిగ్నల్ని ఇచ్చాయి. భారతదేశం తన ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే కుట్రల్ని సహించదు. భారతదేశం తన సైనిక బలాన్ని ప్రదర్శించడానికి కూడా వెనకాడలేదు. భారత నౌకాదళం అరేబియా సముద్రం మరియు మధ్యధరా సముద్రంలో భారీ విన్యాసాలు నిర్వహించింది. భారత యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఈ ప్రాంతంలో తమ సత్తాని చాటాయి. ప్రత్యేకించి వ్యూహాత్మకంగా కీలకమైన ఎడెన్ గల్ఫ్ మరియు సూయజ్ కెనాల్ సమీపంలో భారత నౌకాదళ ఉనికిని పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో భారతదేశానికున్న సైనిక సామర్థ్యం, పట్టుదల స్పష్టంగా కనిపించాయి. ఈ సైనిక విన్యాసాలు ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్నిచ్చాయి. భారతదేశం ఇప్పుడు ఏ సవాల్ నుంచి వెనక్కి తగ్గదు. తన భద్రత, తన ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ చిత్రం స్పష్టంగా ఉంది. ఒకవైపు అమెరికా, సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం భారతదేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు భారతదేశం మరియు దాంతో నిలబడిన 150కి పైగా దేశాలున్నాయి. ఇది ఇప్పుడు కేవలం యుఎన్ఎస్సిలో ఒక సీటు కోసం జరుగుతున్న పోరాటం కాదు. ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త సమతుల్యత కోసం జరుగుతున్న యుద్ధం. ఈ పోరాటం కేవలం బలంతో కాదు, ఆలోచనల, సూత్రాల మరియు నిజమైన ప్రజాస్వామ్య విలువల ఆధారంగా జరుగుతోంది. భారత ప్రధానమంత్రి ఐక్యరాజ్యసమితి వేదిక నుంచి ఒక బలమైన, స్పష్టమైన సందేశాన్నిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం శాశ్వత సభ్యత్వం పొందలేకపోతే అప్పుడు ఈ ఐక్యరాజ్యసమితి ఉనికికి అర్థమేంటి? ఇది కేవలం ఒక కామెంట్ కాదు, మొత్తం ప్రపంచానికి ఒక సందేశం. భారతదేశం ఇప్పుడు ఎవరి దయతో కాకుండా తన సొంత బలంపై ముందుకు సాగుతుంది. భారత విదేశాంగ మంత్రి కూడా స్పష్టంగా చెప్పారు, భారతదేశం తల వంచదు, మా హక్కు మాకొచ్చి తీరుతుంది. నేడు భారతదేశం కేవలం ఒక దేశం కాదు, ప్రపంచంలో ఎదుగుతున్న నాయకత్వానికి, ఆకాంక్షలకు ప్రతీకగా మారింది. అది ఆర్థిక వ్యవస్థ అయినా, రక్షణ రంగమైనా, విజ్ఞానమైనా, సాంకేతికత అయినా లేదా దౌత్యమైనా, ప్రతి రంగంలోనూ భారతదేశం ప్రపంచానికి ఒక కొత్త మార్గాన్ని చూపుతోంది.